నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. దేశవ్యాప్తంగా జరగనున్న 17వ సార్వత్రిక ఎన్నికల మహాసంగ్రామం రసవత్తరంగా మారింది. రాజకీయ పార్టీల మధ్య పొత్తులు, ఎత్తులు, సమీకరణలతో ప్రచార పర్వం ఊపందుకుంది. 2019 ఎన్నికల్లో జాతీయ పార్టీలకు ధీటుగా ప్రాంతీయ పార్టీలు ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ అవినీతిరహిత పాలన, సమర్థ నాయకత్వమే అస్త్రాలుగా పార్టీ ముందుకు సాగుతోంది. అలాగే కాంగ్రెస్ పార్టీ జాతీయ అజెండాయే కీలకమని, ప్రతి పేదవాడికి కనీస ఆదాయం అందిస్తామని ఎన్నికల్లో పావులను కదుపుతోంది. అలాగే టీఆర్ఎస్, భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ ముక్త భారత్ కావాలని, ఫెడరల్ ఫ్రంట్తోనే దేశ ప్రగతి సాధ్యమని ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల్లో ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సార్వత్రిక సంగ్రామ ఎన్నికల హోరాహోరీ ప్రచారంపై చర్చను చేపట్టింది నేటి ప్రతిధ్వని. చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు వి ప్రకాష్ గారు, రాష్ట్ర జలవనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్, రాజకీయ విశ్లేషకులు; అద్దంకి దయాకర్ గారు, టీపీసీసీ అధికార ప్రతినిధి, రాజకీయ విశ్లేషకులు; ఎన్ వేణుగోపాల్ రెడ్డి గారు, బీజేపీ అధికార ప్రతినిధి, వ్యవసాయ రంగ నిపుణులు. ప్రకాష్ గారు, అభివృద్ధి సంక్షేమం పేరిట శాసనసభ ఎన్నికల ప్రచార అస్త్రాలుగా చేసుకుని టీఆర్ఎస్ విజయం సాధించి సుస్థిర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. శాసనసభ ఎన్నికలకు, పార్లమెంట్ ఎన్నికలకు భిన్నమైన తీర్పులు వస్తుంటాయి. తెలంగాణ రాష్ట్ర విషయంలో 2019 ఎన్నికలకు రాజకీయ ముఖచిత్రంపై మీ విశ్లేషణ ఏమిటి? ఇక్కడ భిన్న తీర్పు వచ్చే అవకాశం అయితే కనబడట్లేదు. ఎందుకంటే ఒకటి, ప్రతిపక్షం బాగా వీక్ అయిపోయింది. మొన్న గెలిచిన అభ్యర్థులు కూడా సగం మంది, దాదాపుగా ఇప్పుడు కాంగ్రెస్లో 19 మంది గెలిస్తే 10 మంది ఇప్పటికే టీఆర్ఎస్లోకి వచ్చారు. కాబట్టి పెద్దగా తేడా ఉంటుందని నేను అనుకోవడం లేదు. నా అంచనా ప్రకారం ఒకటి రెండు సీట్లలో కొంచెము ప్రచారంలో కొంత వెనుకబడి ఉండొచ్చు, లేకుంటే పోటాపోటీగా ఉండొచ్చు. కానీ 16 గెలవడం అనేది మాకైతే పూర్తి విశ్వాసం, నమ్మకం కూడా ఉంది. గ్రౌండ్లో కూడా అటువంటి సిచ్యువేషన్ కనబడుతూ ఉంది. ఒకటి, మనం ఈ మధ్య సీఎం గారి సభలు చూసినా, కేటీఆర్ గారి సభలు, రోడ్ షోలు ఇవన్నీ చూసినా కూడా ప్రజల లోపల మొన్నటి ఎలక్షన్స్లో ఉన్న కంటే కూడా ఎక్కువ ఉత్సాహం కనబడుతూ ఉన్నది. ఒకటి స్థిరపడ్డది బాగా టీఆర్ఎస్. తెలంగాణ ప్రజలు 57 ఏళ్ల సమైక్య రాష్ట్రంలో పరిపాలన చూశారు, ప్రత్యేక రాష్ట్రంలో కేసీఆర్ గారి పాలన చూశారు. ఒక మౌలికమైన తేడా అనేది గమనించగలిగారు. ఫలితాలు కూడా ప్రజలకు అందుతున్నాయి, పథకాలన్నీ కూడా ప్రజలకు అందుతున్నాయి. కాబట్టి ఆ లబ్ధిదారులు వాళ్ళ స్పందనే ప్రధానంగా కనబడ్డది అసెంబ్లీ ఎన్నికల్లో. ఈలోపు ఇంకా అనుకున్న విధంగా హామీలన్నీ కూడా అమలు చేస్తున్నారు. కాబట్టి తేడా ఏముండదు, ఇంకా ప్లస్సే ఉంటుంది తప్ప పోల్ పర్సంటేజ్ పెరిగే అవకాశమే ఎక్కువ ఉంటుంది. ఇంకోటి, ప్రతిపక్ష పార్టీలు కూడా కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ అసెంబ్లీ ఎన్నికలలో ఉన్నంత పట్టుదల ఈ పార్లమెంటరీ ఎన్నికల్లో కనబడట్లేదు ఎక్కడ చూసినా కూడా. ఎందుకంటే అక్కడ ఎమ్మెల్యేగా ఉన్న అభ్యర్థి ఆ ప్రజలతో నిత్యం సంబంధాలు పెట్టుకొని ఉండే వ్యక్తి. అక్కడ ఉన్న పట్టుదల ఎమ్మెల్యేకు ఒక ఎంపీ అభ్యర్థిని గెలిపించడానికి అంత పట్టుదల అక్కడ ఉండడు. ఎంపీ ఏమో ప్రజలతో అంత సంబంధం ఉన్న వ్యక్తులు ఉండరు ఎంపీలు. కాబట్టి ఈసారి కొంచెం ఇంకా పోయినసారి కంటే కూడా ఓట్ పర్సంటేజ్ పెరుగుతుందేమో టీఆర్ఎస్కి అనేది నేను అనుకుంటున్నాను. ప్రచార శైలి ప్రస్తుతం ఎలా ఉంది? అదేవిధంగా ఈ ఎన్నికల్లో మీకు కలిసి వచ్చే అంశాలు ఏమిటి? 3 అంశాలు ఉన్నాయి ప్రచారంలో. ఒకటేమో జనరల్గా పొలిటికల్ కామెంట్స్, అవతల వాళ్ళు అన్న విషయాలను తిప్పికొట్టడం, రాజకీయంగా అవతల వాళ్ళను ఇది చేయడం. రెండవది ఏంటంటే సంక్షేమము, అభివృద్ధి, దాని గురించి చెప్పడం అనేది. మూడవది ఏంటంటే ఈ 16 సీట్లు గెలవడం వల్ల కేంద్రంలో ఒక చక్రం తిప్పే అవకాశం టీఆర్ఎస్కి వస్తుంది అనేది పదే సీఎం గారు చెప్తూ వస్తున్నారు. ఈ 3 అంశాలు కూడా ప్రభావితం చేస్తున్నాయి జనాన్ని. అందులో ప్రధానంగా ఎక్కువ ఫోకస్ అంతా కూడా సీఎం గారి స్పీచెస్ అంతా కూడా ఏంటంటే దేశ రాజకీయాల వైపే ఉంది. ఆయన మిగతా విషయాలు కొంచెం తక్కువ చెప్తున్నాడు. ఎందుకంటే మీకు తెలిసిన విషయాలే మళ్ళీ నేను చెప్పడం ఎందుకు అన్నట్టుగా ఎక్కువ ఫెడరల్ ఫ్రంట్, తర్వాత ప్రధానమంత్రి అయ్యే అవకాశం వస్తే వస్తుంది, లేకుంటే కనీసం శాసించే స్థాయిలో టీఆర్ఎస్ ఉంటుంది అని ముఖ్యమంత్రి కేసీఆర్ అంటూ ఉన్నారు. ప్రధాని కావాలన్నటువంటి ఆలోచన నాకు లేదు, ఆ కోరిక లేదు అన్నారు. దీన్ని ఎలా చూడాలంటారు? అంటే రాజకీయాలలో కోరికల ప్రకారమే అన్నీ జరగవు, అవసరాలు. పాలిటిక్స్లో ప్రధానంగా ఉండేది అవసరాలు. ఇప్పుడు ఎట్లా ఉంది, ఇప్పుడు కుమారస్వామి అందరికంటే తక్కువ సీట్లు వచ్చిన వ్యక్తి ఇవాళ ముఖ్యమంత్రిగా బెంగళూరులో ఉన్నాడు. రేపు అటువంటి పరిస్థితే బీజేపీకి, కాంగ్రెస్కి కూడా రావచ్చు. ఇప్పుడు ఏమవుతుందంటే బీజేపీకి ఏమో కొద్దిగా హిందుత్వ ట్యాగ్ ఉన్న వాళ్ళే ఎక్కువ బీజేపీకి సపోర్ట్ చేస్తారు. రేపు ఫ్రంట్ పెట్టాలన్నా కూడా వాళ్ళు మళ్ళీ ఎన్డీఏ లాంటిది చేయాలంటే. బట్ ఎక్కువ పార్టీలు కాంగ్రెస్తో ఉంటాయి. ఎందుకంటే కాంగ్రెస్లో ఒక సౌలభ్యం ఉన్నది, ఫ్రీడమ్ ఉంటుంది, కొంచెం ఈ ప్రాంతీయ పార్టీలకు వెసులుబాటు ఉంటుంది, అంత రిజిడిటీ ఉండదు. వాళ్ళు ఏదైనా ఇంప్లిమెంట్ చేయాలన్నా కూడా ఈ పార్టీలు అడిగితే నో చెప్పరు వాళ్ళు. కానీ బీజేపీకి ఏంటంటే ఒక ఐడియాలజీ వెనకాల ఒక వ్యవస్థ ఇదంతా ఉన్నది కాబట్టి అక్కడ అంత ఫ్రీడమ్ ఉండదు ఈ ప్రాంతీయ పార్టీలకు. కాబట్టి వీళ్లకు వ్యక్తిగతంగా సంఖ్య తక్కువ వస్తుంది కాంగ్రెస్కి.
ఇప్పుడున్న దానికంటే 2 రెట్లు రావచ్చు లేదా డబల్ రావచ్చు. కానీ వాళ్ళకి ఏంటంటే 100 సీట్లు తగ్గినా కూడా 100 సీట్లు ఇవ్వగలిగే పార్టీలు వాళ్ళకి లేవు బీజేపీకి. బట్ కాంగ్రెస్కి వాళ్ళకి 100 సీట్లు వస్తే ఇంకా 150 సీట్లు ఇచ్చేవాళ్ళు కాంగ్రెస్కు దొరుకుతారు. ఏమైనా అక్కడ ఈ 16 సీట్లున్న టీఆర్ఎస్ లేదా కేసీఆర్ గారితో సత్సంబంధాలున్న వైఎస్ జగన్ కావచ్చు లేదా నవీన్ పట్నాయక్ లాంటి వాళ్ళు కావచ్చు కొంత ఈ ఫ్రంట్లోకి వచ్చినట్టయితే ఖచ్చితంగా ప్రధానిగా అయ్యే అవకాశం కేసీఆర్ గారికి ఉంటుంది. ఆయన కావాలనుకున్నా వద్దనుకున్నా అవసరం వచ్చినప్పుడు అవకాశం వచ్చినప్పుడు డెఫినెట్గా తీసుకుంటారు. దయాకర్ గారు, ఏఐసిసి అధ్యక్షుడు రాహుల్ గాంధీ రాష్ట్రంలో పలు సభల్లో పార్టీ ప్రచారం చేశారు. తాజాగా రాహుల్ గాంధీ ఎన్నికల ప్రణాళికను కూడా విడుదల చేశారు. మీ పార్టీ ఎన్నికల ప్రణాళికల్లో ముఖ్యమైన అంశాలపై మీరేమంటారు? అలాగే న్యాయ్ పథకంపై మీ విశ్లేషణ ఏమిటి? భారతదేశంలో దాదాపు 35 కోట్ల పైచీలకు నిరుపేదలు ఉన్నట్టుగా ఒక అంచనా, ప్రైవేట్ అంచనా, అంతర్జాతీయ సమాజం నుంచి వస్తున్న కూడా అవి. దీనికి కారణం 1991 ఆర్థిక సంస్కరణలు అనేది ఒక చర్చ అయితే, నిరంతరం పెరుగుతున్న అంతరం పేదవానిగా ఉంచడానికి కారణం వెతికిన తర్వాతనే పబ్లిక్ నుంచి వచ్చిన సూచనల మేరకే ఈ బతుకుకు భద్రత తీసుకురావాలని ఒక ఆలోచన కాంగ్రెస్ పార్టీ చేసింది. గతంలో ఆహార భద్రత తీసుకొచ్చినాం, అంతకుముందు పనికి భద్రత కల్పించినాం, కానీ అసలు ఇప్పుడు బతుకే భద్రత లేని స్థితి వచ్చింది. ఎందుకనంటే ఒక దశ నోట్బందీ అనేది ఆ సంస్కరణ పెద్ద ఎత్తున పేదవాళ్ళకు మేలు చేస్తుంది అనుకున్నాం. కనీస కొనుగోలు శక్తి సన్నగిల్లడం అనేది క్రమేపీ జరుగుతున్న పరిణామం కాబట్టి దాన్ని మనము ఏ విధంగా అధిగమించాలన్నప్పుడు నగదునే నేరుగా పేదవాళ్ళకి ఇచ్చే ఒక ప్రయత్నం చేయాలనే ఆలోచనకు రూపమే ఇలా న్యాయ పథకం. న్యాయ పథకంలో ఎవరైతే 12,000 లోపు ఆదాయం ఉంటుందో వారికి దాదాపు 5 కోట్ల కుటుంబాలకు, అంటే మనుషులైతే 25 కోట్ల మందికి అది ప్రత్యక్షంగా బెనిఫిట్ చేసే ఒక పథకం. అది దాదాపు 72,000 ఒక కుటుంబానికి, అంటే 6,000 ఒక నెలకు సంబంధించి మొత్తం ఖర్చు 3,60,000 కోట్ల రూపాయలు. మన బడ్జెట్ రేపు అంచనా ప్రకారం అయితే 30 లక్షల కోట్లకు పోతున్నది. కాబట్టి 5 బడ్జెట్లు కనుక మనం చూసుకుంటే సగటున 1,50,00,000 కోట్ల రూపాయల్లో మనము పెద్ద సమస్య కాదు. కాబట్టి ఇలాంటి సందర్భాన్ని చాలామంది ప్రస్తుతిస్తూనే సాధ్యమవుతుందా అనేది ఒక చర్చ. ఇప్పుడు మనము పెన్షన్ రూపంలో ఇస్తున్నాం, నిరుద్యోగ భృతి రూపంలో ఇస్తున్నాం. ఇది ప్రతిష్టాత్మకంగా ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందంటే దానికి మాత్రం సగటు వ్యక్తి సంపాదన స్థాయి తగ్గుతున్నది. ఇది ప్రధానమైన ఉద్దేశం. దాంతోపాటు ఉచిత వైద్యం, ఉచిత విద్య వైపు క్రమేపీ మన పార్టీలను కూడా మూవ్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ కంపల్షన్లోనే ప్రజా వైద్యాన్ని, ప్రజా విద్యను మనం దగ్గరికి తీసుకురావాలనే ఒక ఆలోచన. రైతు రుణమాఫీ ఉండనే ఉన్నది. ఇప్పుడు కూడా సగటున 5 లక్షల ఉద్యోగాలు ప్రతి ఏటా కూడా వేయాలనే ఒక ఆలోచన ఉంది. ఎందుకంటే నిరుద్యోగం అనేది యూత్ను పెడదో పండించడానికి లేకపోతే సామాజిక రుగ్మతగా మారుతున్నది. అసలు నిరుద్యోగం అనేది పెద్ద సమస్య అవుతున్నది. దారిద్ర్యం ఒక సమస్య అయితే నిరుద్యోగమే దారిద్ర్యానికి మూలం అవుతున్నదనే ఉద్దేశాలు ఇవన్నీ కూడా పౌర సమాజం నుంచి వచ్చిన వాటిని ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ తను గతంలో అనుకున్న వాటి కంటిన్యూటీ ఉంటుంది. మధ్యన ఈ 70 సంవత్సరాల్లో ఒక దశలో మొరార్జీ దేశాయ్ గారు వచ్చారు, ఒక దశలో వాజ్పేయి గారు వచ్చారు, ఒక దశలో మోడీ గారు వచ్చారు. రెండవసారి వాళ్ళు మళ్ళీ ప్రభుత్వం కొరకు ప్రయత్నం చేస్తున్న ఎన్నిక ఇది. కాబట్టి వాళ్లకు వస్తుందనే ఆలోచన కూడా లేదు. కానీ మా యొక్క గతంలో తీసుకున్న నిర్ణయాల కొనసాగింపుగా కూడా ఈ పథకాన్ని మేము చూస్తున్నాం. ముఖాముఖిగా బీజేపీతో తలపడుతున్నారు కొన్ని రాష్ట్రాల్లో. అక్కడ కాంగ్రెస్ పరిస్థితి ఏ రకంగా ఉండబోతుందంటారు? నాకు తెలిసి భాజపా కూడా కాదు, మోడీ వైఫల్యం ఎక్కువ శాతం కాంగ్రెస్ వైపు ప్రజలను ఆలోచించే విధంగా చేస్తున్నది. గతంలో కాంగ్రెస్తో కంపేర్ చేసుకుంటున్నారు మోడీని. అవి కేవలం మాటలకే పరిమితం అవ్వడం, చేతల దగ్గర విసిగిపోవడం, ప్రజలే విసిగిపోవడం. సరే వాళ్ళు అన్నరో లేదో కానీ 15 లక్షల రూపాయలు ఆ రోజున మీ ఖాతాల్లో పడతాయని ఒక ఆశ కూడా ఆ రోజు వారికి ఉండే. కానీ ఎవరి ఖాతాల్లో ఇప్పుడు కోట్ల రూపాయలు పడుతున్నాయో, ఏ రకంగా జరుగుతున్నాయో, అవినీతికి సంబంధించి చర్చలు కూడా మనం చూస్తున్నాం. కానీ ఒకటి దీంట్లో అనేది ఏంటంటే కాంగ్రెస్కు భిన్నంగా, కాంగ్రెస్ కంటే మిన్నగా మోడీ ఈ ప్రయత్నంలో సఫలీకృతమైందని చెప్పుకోవడానికి ఒక పథకం లేదు. ఇక్కడ కూడా మాకు ఇప్పుడు లక్ష్యం కేసీఆర్ అయినా మోడీ కేసీఆర్ని వేరుగా చూస్తలేం. ప్రతి నిర్ణయాల్లో మోడీతో కలిసి ఉన్నాడు కేసీఆర్. కాబట్టి ఎందుకు మోడీకి ఓటేయాలనుకున్నప్పుడు కేసీఆర్కి కూడా అదే వర్తిస్తుంది. కానీ నా ఉద్దేశంలో మాత్రం డెఫినెట్గా తెలంగాణ సమాజం, తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమంత్రి ఇప్పుడు ఓటు ఇట్లా కేస్తే, టీఆర్ఎస్ పార్టీకి వేస్తే కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడు.
కానీ ఆయనే నేను ప్రధానమంత్రిని అయ్యాలనే కోరిక లేదని ఆయన అనేటోనికి ఎందుకు వేస్తారు? మోడీకి వేస్తారు, లేకపోతే రాహుల్ గాంధీకి వేస్తారు. ఇది వార్ బిట్వీన్ ది మోడీ అండ్ రాహుల్. దాంట్లో మోడీ వైపున కేసీఆర్ గారు లేకపోతే, ప్రతి అంశంలో లేకపోతే కేసీఆర్ని నమ్మే అవకాశం ఉంది. ఫెడరల్ ఫ్రంట్, ఇంకో ఫ్రంట్ ఇవన్నీ పెట్టినా కూడా ఎన్నికల కోసం కాంగ్రెస్ని వ్యతిరేకించడం కొరకు పెడుతున్న ఫ్రంట్లు తప్పితే కానీ అసలు కేసీఆర్కి ఆలోచన లేదు. ఒకవేళ 16తో వచ్చినోడేమో ప్రధానమంత్రి అయ్యే తీరుగా ఉండే తిరుగునుంటే మోడీ ప్రధానమంత్రి కావడానికి అవకాశం లేనట్టే లెక్క. ఈ 3 రాష్ట్రాల్లో అధికారంలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత డిక్లైనింగ్ మోడీ స్టార్ట్ అయిందనేది ఉద్దేశం ఒకటి. ఆల్టర్నేట్గా ఈరోజు కాంగ్రెస్ వైపు చూస్తున్న క్రమంలో డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీకి ప్రజలు విజయం చేకూరుస్తారని నాకు అభిప్రాయం. వేణుగోపాల్ రెడ్డి గారు, మోదీ అమిత్ షా ద్వయం అనేక ఎన్నికల్లో సత్ఫలితాలను సాధించారు. ప్రధాని మోదీ, రాజ్నాథ్ సింగ్లు రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం చేసి కూడా వెళ్లారు. ఈ ప్రచారంలో జాతీయ అంశాలతో పాటు అనేక స్థానిక అంశాలను కూడా ప్రస్తావించారు. మరి మీ పార్టీ ప్రచార అస్త్రాలపై మీరేమంటారు? ఇప్పుడు మేము ఏదైతే నరేంద్ర మోడీ గారు కానీ ఇప్పుడు అక్కడికి వచ్చిన రాజ్నాథ్ సింగ్ గారు కానీ మాట్లాడిన దాంట్లో 2 అంశాలున్నాయి. ఒకటి చేసినవి చెప్పారు, కనిపిస్తున్నాయి చెప్పారు, చేయబెట్టి చెప్పారు. రెండోది వాళ్ళు ప్రధానంగా ఏంటంటే దేశం ఈ 5 సంవత్సరాలలో ఏ రకంగా ముందుకెళ్ళింది అనే దాని మీద బాగా శ్రద్ధ పెట్టి చెప్పారు. తర్వాత రెండోది రాష్ట్రాలకు మేము ఏమి ఇచ్చాం, రాష్ట్రాలను ఏ విధంగా బలోపేతం చేశాం. ఉదాహరణకి ఇప్పుడు జీఎస్టీని ఇప్పటికీ గబ్బర్ సింగ్ ట్యాక్స్ అని విమర్శిస్తున్నారు. కానీ ఇవాళ రాష్ట్రాల ఆదాయం జీఎస్టీ ద్వారా ఎంత పెరిగింది, రాష్ట్రాలే చెప్తున్నాయి ఎంత పెరిగింది. దాంతోపాటు మొన్న నరేంద్ర మోడీ గారు వచ్చినప్పుడు మహబూబ్నగర్లో మాట్లాడినా కూడా, హైదరాబాద్లో మాట్లాడినా కూడా కన్స్ట్రక్టివ్గా మాట్లాడాడు. వేగ్గా మాట్లాడకుండా తను చేసినవి మాత్రమే చెప్పిండు, కన్స్ట్రక్టివ్గా మాట్లాడాడు. ఉదాహరణకు ఆయుష్మాన్ భారత్ ఉన్నది, లేదంటే ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఉన్నది, ఫసల్ బీమా పథకం ఉన్నది, రకరకాల కొన్ని పథకాలు ఉన్నాయి. రాష్ట్రాలు ఇక్కడ తెలంగాణ కూడా అడ్డుకుంటుంది. వాళ్ళకి ఏంటంటే నరేంద్ర మోడీ తీసుకున్న పథకాలు పెట్టి ముందుకు పోవాలంటే మేము ఇక్కడ సర్వైవ్ కాలేమనో రాష్ట్ర ప్రభుత్వాలు భయపడుతూ వాటిని అడ్డుకుంటున్నాయి. రెండో వైపు ఏమంటున్నారు, కేంద్రం పెత్తనం ఏంది మా మీద అంటున్నారు. కేంద్రం పెత్తనం ఏముండదు, రాజ్యాంగ వ్యతిరేకంగా మాట్లాడకూడదు. అదే కేంద్రం పెత్తనం ఏందని ఒకవైపు అడుకుంటూ, ఒకవైపు కేంద్రం ఏం చేస్తలేదు అనుకుంటూ, కేంద్రం ఇచ్చే పథకాలను అడ్డుకుంటూ రకరకాల జిమిక్స్ చేసుకుంటూ పోతున్నారు. ఇవాళ పార్లమెంట్ ఎన్నికలు అయిన వరకు అసెంబ్లీ ఎన్నికలకు పార్లమెంట్ ఎన్నికలు వ్యత్యాసం ఉంటుందనే గ్రహించే ముందస్తు కేసీఆర్ గారు పోయారు. పోయిన తర్వాత స్పష్టంగా ఇవాళ మమ్ముల బీజేపీకి పాపం ఏమొస్తాయండి, వాళ్ళు డిబేట్ కూడా రావు, ఎందుకు తిట్టాలని కేసీఆర్ గారు, కేటీఆర్ గారు అన్నారు మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో. కానీ ఈరోజు మమ్మల్నే నంబర్ 1 టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు. అంటే మా యొక్క వేడి ఏదైతే ఉన్నదో వాళ్ళకి ఇప్పుడు తాకిన తర్వాత ఇప్పుడు వాళ్ళు మమ్మల్ని ఏది పడుతుంది విమర్శిస్తున్నారు. అసలు ఇక వాళ్ళు ఫెడరల్ ఫ్రంట్ అంటున్నారు, నేషనల్ పార్టీ అంటున్నారు, రకరకాలుగా చెప్తున్నారు. ఒకసారి ప్రధానమంత్రి నాకు అవసరం లేదంటున్నారు, అవకాశం వస్తే పరిపాలిస్తా అంటున్నారు. ఇవాళ మేము ఇన్కమ్ ట్యాక్స్ 5 లక్షల రూపాయల వరకు ఎగ్జంప్షన్ తీసుకెళ్తే కేసీఆర్ గారు ఇన్కమ్ ట్యాక్స్ ఇంకా తగ్గియాలంటాడు. ఒట్టిగానే వేగంగా మాట్లాడేస్తారు. ఎట్లా? మేము అదేవిధంగా 10% అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్ తీసుకొస్తే దాన్ని అమలు చేయరు, అడ్డుకుంటారు. కాబట్టి ఈ రకమైన భయాలు వాళ్ళకు వచ్చేసినాయి. తర్వాత జనరిక్ మందులు తీసుకొస్తే దాన్ని యూజ్ చేసుకోరు. తర్వాత మేము ఇచ్చే పీడిఎస్ కానీ ఇప్పుడు రాష్ట్రానికి అన్ని మేమే ఇస్తున్నాం కదా, పీడిఎస్ ఇస్తున్నాం. ఇవాళ ఎంఎస్పీ మేమే మొత్తం మేనేజ్ చేస్తున్నాము. అదేవిధంగా ఉపాధి హామీ మేమే ఇస్తున్నాము. అన్ని మేము ఇచ్చినాక మీరు కేవలం సంక్షేమ పథకాలు ఇచ్చుకో. అదేవిధంగా కిసాన్ సమ్మాన్ నిధి కింద ముద్ర పెడితే ఆల్రెడీ డబ్బులు కూడా జమ అయినాయి రైతులకి. ఈ అంశం కూడా మీకు ఎంతవరకు కలిసి వచ్చే అవకాశం ఉంది? 100% కిసాన్ సమ్మాన్ యోజన ఏదైతుందో ఆల్రెడీ మేము ఏదైనా టైం బాండ్ ప్రోగ్రామ్ ఆల్రెడీ రైతుల అకౌంట్లలోకి ఇప్పుడు దేశవ్యాప్తంగా వచ్చినాయి. కొన్ని రాష్ట్రాలు ఇప్పటికీ పంపడం లేదు. ఎందుకు మేము ఈ విషయం చెప్తున్నామంటే, ఇప్పుడు ఉదాహరణకు కాంగ్రెస్ పార్టీ మొన్న 3 రాష్ట్రాలలో రైతుల రుణమాఫీ 2 లక్షలు చేస్తా అని చెప్పింది. ఇవాళ నిన్నటి వాటి విషయాలు చెప్తున్నా నేను. మధ్యప్రదేశ్లో రుణమాఫీ జీవో ఇచ్చేసిండ్రు. 48,000 కోట్లు మధ్యప్రదేశ్లో మీరు ఎక్కడన్నా తెప్పించుకోండి. 48,000 కోట్లు రైతుల రుణాలు మాఫీ చేస్తామన్నారు, 2 లక్షల చొప్పున లెక్కిస్తే. ఆ 48,000 కోట్లకు మొన్న ఫిబ్రవరిలో 5,000 కోట్ల బడ్జెట్ పెట్టి 11 కోట్లు 1,100 కోట్లు రిలీజ్ చేసి ఒక రైతుకు 200, ఒక రైతుకు 100, 500, 300, 400 ఇట్లా వేస్తే రైతులు మొన్న మధ్యప్రదేశ్ అన్ని జిల్లాలలో కూడా ధర్నాలు చేశారు. అందుకే ఇవాళ అక్కడ శివరాజ్ సింగ్ చౌహాన్ పోతే మామ హిసాబ్ కితాబ్ అంతా కూడా మేము పార్లమెంట్ ఎన్నికలలో తెంపేస్తాం, మీరు ఏం భయపడకుండా ప్రజలు చెప్తున్నారు. కాబట్టి ఇవాళ అదే మీరు 6,000 తీసుకొచ్చినప్పుడు 5,40,000 కోట్లు ఏదైతే సంక్షేమ పథకాలు ఇప్పుడు అదే సబ్సిడీస్ అమలవుతున్నాయో, ఇప్పుడు పీడిఎస్కే 1,40,000 కోట్లు అవుతున్నాయి, 70,000 కోట్లు ఎరువులకు అవుతున్నాయి. అట్లా అన్ని లెక్కేస్తే 5,40,000 కోట్లు ఉన్నాయి. ఈ 5 లక్షల గ్యాస్ సబ్సిడీ అన్నీ వేసుకుంటే ఈ 5,40,000 కోట్లకు 3,60,000, 9-10 లక్షల కోట్లు పెడితే మరి బడ్జెట్ అంతా రాష్ట్రాల వాటా బడ్జెట్ అంతా పోయిన తర్వాత ఎట్లా అమలవుతుంది? కాబట్టి ప్రాక్టికల్గా చెప్పేదానికి చేసేదానికి
ఇవాళ ప్రజలకు ఒక విశ్వాసం కుదరాలి. ప్రకటించుడు ఎన్నికల ముందు ఆపత్కాలంలో ఏదైనా మాట్లాడవచ్చు, కానీ మనము చెప్పిన దాన్ని 100% ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాం. కాబట్టి వాళ్ళ దేశంలో మౌలిక రంగాలు, రోడ్లు కానీ, రైల్వేస్ కానీ, విద్యుత్ కానీ, సాగునీరు కానీ, ఇవన్నిట్లలో కూడా ఈరోజు పెట్టుబడులు కానీ ఇవన్నిట్లలో కూడా దేశం ముందుకెళ్ళింది. ఇవాళ అన్ని రాష్ట్రాలకు ఇవాళ విపరీతమైన రోడ్లు, విద్యుత్తు వివరించి మేము గ్రామాలలో చెప్తున్నాం. ఖచ్చితంగా ఈ ఎన్నికలలో మాకు రిజల్ట్స్ వస్తాయని మేము భావిస్తున్నాం. ప్రకాష్ గారు, ఫెడరల్ ఫ్రంట్తోనే దేశ ప్రగతి అని ముఖ్యమంత్రి కేసీఆర్ పదే పదే అంటున్నారు. దేశంలో గుణాత్మకమైన మార్పులు రావాలని ప్రస్తావిస్తున్నారు. ఇలాంటప్పుడు జాతీయ పార్టీల వైఖరిని కూడా విమర్శిస్తున్నారు. మరి రాష్ట్రంలో 16 ఎంపీ సీట్లతో ఆ దిశగా అడుగులు పడే అవకాశం ఉందంటారా? కేసీఆర్ గారి సమర్థత మీద ప్రజలకు పూర్తి నమ్మకం ఉన్నది. ఎందుకంటే తెలంగాణ వస్తుందని చెప్పి తెలంగాణలో 1% ప్రజలకు కూడా నమ్మకం లేకుండే. మేమే పిచ్చోళ్ళలాగా 10-20 మందిని తిరగటోళ్ళం. ఆయనను కూడా ఎందుకు అనవసరంగా కెరీర్ పాడు చేసుకుంటాం, ఆ టీడీపీలో ఉంటే రేపు కాకపోతే ఎల్లుండైనా మంత్రి పదవి అవుతుంది, ఎందుకు మీరు అనవసరంగా లైఫ్ పాడు చేసుకుంటున్నారని సన్నిహితులు, మిత్రులు, ఆయన సహచార మంత్రులు అందరూ చెప్పేవాళ్ళు. ఒక అసాధ్యం అనుకున్న దాన్నే ఆయన సుసాధ్యం చేసిన వ్యక్తి. రెండవది, ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన తర్వాత మళ్ళీ ఎన్నికలకు పోయే వరకు, ఈ 4.5 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఎన్నికలకు పోయే వరకు చాలా గుణాత్మకమైన మార్పు తెలంగాణలో కనబడింది. రీడిజైనింగ్ ప్రాజెక్టులు కావచ్చు, తర్వాత మిగతా సంక్షేమ రంగంలో ఆయన మొదటి మీటింగ్లో చెప్పిన అభివృద్ధి సంక్షేమం 2 కళ్ళని చెప్పేది చేశాడు. ఇవన్నీ కూడా ప్రజలు చూశారు. కాబట్టి ఆయన ఇప్పుడు ఏం చెప్పినా జనం నమ్ముతారు. తెలంగాణ జనం ఫెడరల్ ఫ్రంట్ విషయంలో ఆయన చెప్పిన ప్రతి మాటను నమ్ముతున్నారు కూడా. ఇప్పుడు ఆయన మాటను నమ్మడానికి ప్రతిపక్షాలు కూడా కొంత కారణం. ఏం మేనిఫెస్టో అని కాంగ్రెస్ పార్టీది? పేదరికాన్ని తొలగిస్తా అని చెప్పారు. వాళ్ళ మీద యుద్ధం. ఆమె గరీబీ హటావో అన్నది, వీళ్ళేమో గరీబ్ పర్ వార్ అన్నారు. సంవత్సరానికి 72,000 ఇస్తే పేదరికం పోతుందా? వాళ్ళ కొనుగోలు శక్తి పెరగడానికి మీకున్న ఒక ఐడియా ఏంది అసలు? ఏదైనా ఒకటి ప్రజల ముందు పెట్టాలి. ఇది చేయడం వల్ల మీ పేదరికం పోతుంది. డబ్బులు ఇస్తే పేదరికం పోతుందా? పేదవాళ్ళు పోతారా డబ్బులు ఇస్తే? ఇలా మీరు వచ్చిన డబ్బులు ఇస్తారు, రేపు ఇంకో ప్రభుత్వం వస్తే డబ్బులు ఆపేస్తారు. మళ్ళీ పేదరికం అట్లే ఉండాలనా? శాశ్వతంగా వాళ్ళు డెవలప్ కావడానికి. రెండవది, పరిశ్రమలకు అసలు లైసెన్స్ లేకుండా పరిశ్రమలు పెట్టుకోవడం అట 3 సంవత్సరాలు. అంటే ఇక పొల్యూషన్ ఉండొచ్చు, ఆడ రెసిడెంట్స్ ఏరియాలలో అనుమతి, పరిశ్రమలకు ఎందుకు పెట్టారు అనుమతులు అంటే వాటికి కొంత కాలుష్యం ఉంటుంది, ఒక రకమైన సౌండ్స్ వస్తూ ఉంటాయి, తర్వాత అక్కడ వెహికల్స్ తిరగడానికి వెసులుబాటు ఉండాలి. అందుకే కొన్ని అనుమతులు, ఒక 16 శాఖల అనుమతులు ఉంటాయి. ఈ అనుమతులు లేకుండా ఫ్రీగా మీరు పరిశ్రమ పెట్టుకోండి అంటే అంత అల్లకల్లోలం అవుతుంది. ప్లానింగ్ ఉండదు, పాడు ఉండదు, టౌన్స్ నాశనం అవుతాయి, అన్ని నాశనం అవుతాయి. ఈ రెండిట్లోనే అర్థమైపోయింది వాళ్ళకి అసలు లేదని చెప్పి. కేసీఆర్ గారు ఏమన్నా ప్రాంతీయ పార్టీల హవానే రాబోన్న రోజుల్లో ఉండబోతుందంట. ఇలా చూసుకుంటూ ఉన్నప్పుడు ప్రాంతీయ పార్టీల ఆశావహ దృక్పథంపై మీరేమంటారు? నేను ఇంకొక మాట చెప్పి అంటాను. ఇప్పుడు కాంగ్రెస్ది ఇట్లుంటే బీజేపీ వాళ్ళు 5 ఏళ్ళు పరిపాలన చేసి కూడా ఒక స్పష్టత లేదు వాళ్ళ ఉపన్యాసాలలో. మేము ఇది చేయగలిగినాము, మా గొప్పతనం ఇది, నోట్ల రద్దు వల్ల ఇంత లాభం జరిగింది, లేకుంటే జీఎస్టీ వల్ల ఇంత లాభం జరిగింది అని పబ్లిక్ అర్థమయ్యే పద్ధతిలో చెప్తున్నారా? ఈ పథకాలు ఎన్నన్నా పెట్టనియండి, స్టేట్ ఇన్వాల్వ్ కాకుండా పథకాలు రావు. అవి స్టేట్ ఇంట్రెస్ట్ స్టేట్కి ఉంటుంది. ఇక ఫెడరల్ ఫ్రంట్ విషయానికి వచ్చినప్పుడు ఏంటంటే కేసీఆర్ గారికి ఉండే అంచనాలు కేసీఆర్ గారికి ఉన్నాయి. ఆయన 110-115 సీట్లకు తక్కువ కాకుండా మన వైపు ఉన్నారు అనే ఒక విశ్వాసంతో, నమ్మకంతో ఆయన ఉన్నారు. ఒకవేళ ఆయన మాటల్లో ఉన్న ఆ విశ్వాసమే కనుక నిజమైనట్టయితే ఖచ్చితంగా ఫెడరల్ ఫ్రంటే అధికారంలోకి వస్తుంది. బీజేపీ రాదు, కాంగ్రెస్ రాదు. లేదా చంద్రబాబు నాయుడు చేసిన ప్రయత్నాల వల్ల ఈ కాంగ్రెస్కు అనుబంధంగా వచ్చిన పార్టీలన్నీ అటువైపు ఉన్నప్పుడు ఖచ్చితంగా 40-50 సీట్ల డిఫరెన్స్ అయితే వస్తుంది. వచ్చినప్పుడు కూడా మళ్ళీ ఫెడరల్ ఫ్రంట్కి అవకాశం వస్తుంది. అప్పుడు వాళ్ళ చేతిలో 2 ఆప్షన్స్ ఉంటాయి. లీడింగ్ పార్టీ, రాష్ట్రపతి ఎవరినైతే పెద్ద పార్టీ అని చెప్పి గవర్నమెంట్ ఫామ్ చేయడానికి పిలుస్తాడో వాళ్ళకు మద్దతు ఇవ్వాలా, లేకుంటే సంక్షోభాన్ని సృష్టించి మాకు వాళ్ళిద్దరు ఫామ్ చేయలేకపోతున్నారు కాబట్టి మేము ఫామ్ చేస్తామని చెప్పి పోవడమా? ఈ రెండింటి మధ్య ఉన్న వైరుధ్యం వల్లనే ఫెడరల్ ఫ్రంట్ అధికారంలోకి రావాలి. దయాకర్ గారు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఇబ్బందికరంగా ఉంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏ మేరకు పుంజుకునే అవకాశం ఉందంటారు? మ్యాజిక్ ఫిగర్ను సొంతంగా కానీ మిత్రపక్షాలతో కానీ కలిసి సాధించే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయంటారు? దేశానికి జరుగుతున్న ఎన్నికలు ఇవి. వాళ్ళ క్రెడిబిలిటీ ఏందో దేశానికి తెలుసు. 16 సీట్లతో 160 సీట్లు అయితే నమ్మితానికి ఎవరు లేరు. ఇప్పుడేమి ఎన్డీఏ కూటమిలో ప్రాంతీయ పార్టీలు లేక కాదు, యూపీఏ కూటమిలో ప్రాంతీయ పార్టీలు లేక కాదు, మాకు 23 మంది మిత్రులు ఉన్నారు. ప్రాంతీయ పార్టీలు ఉన్నప్పుడు దేశవ్యాప్తంగా మీరు మ్యాజిక్ ఫిగర్ను సాధించగలరంటారా? మ్యాజిక్ ఫిగర్ అంతే. ఇప్పుడు మొన్న వాళ్ళు 180 నుంచి 190కి వచ్చి 190 నుంచి 282కి ఎట్టారు. వాళ్ళు అట్నే కొలాప్స్ అవుతారు. ఎట్లా వాళ్ళు కొలాప్స్ అవుతున్నారో ఇప్పుడు ఎక్కడ మేము గెలవంది?
కర్ణాటక మేము ప్రభుత్వమే తీసుకుంటే, గుజరాత్లో మేము బోటాబోటీగా 7 సీట్లతో కోల్పోయినాం మేము అంతే. ఇలా మీరు పంజాబ్లో మేము గెలిచే ఉంటుంది, ఈ 3 రాష్ట్రాల్లో మేమే గెలిచి ఉంటుంది. వాళ్ళ గరిబ కదా అది, మధ్యప్రదేశ్ అయినా రాజస్థాన్ అయినా కూడా, లేకపోతే ఛత్తీస్గఢ్ అయినా కూడా. ఇలా కాబట్టి వాళ్ళు ఓడిపోతున్న క్రమంలో మీరు రిక్యూర్ అవుతారా నావి కదా 435 సీట్లు వచ్చిన రోజులు ఉన్నాయి. కాబట్టి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ప్రజలందరి తీర్పు ఏంది, మొత్తం దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీ టైంలో మొత్తం పోయినా కూడా ఆంధ్రప్రదేశ్ రాలే. అప్పుడు 42 సీట్లకు 42 సీట్లు వచ్చినాయి కదా. అట్లా కాంగ్రెస్ పార్టీ మీద ప్రజలకు నమ్మకం ఉంటుంది. ప్రతిసారి మీరు 74 నుంచి తీసుకుంటే చాలామంది ఎన్టీఆర్ లాంటి వాళ్ళు వచ్చిండ్రు, లేకపోతే ఇంకా విపి సింగ్ లాంటి వాళ్ళు వచ్చిండ్రు, మొరార్జీ లాంటి వాళ్ళు వచ్చిండ్రు. కాంగ్రెస్ పార్టీ ఈరోజు చేస్తున్న ప్రయత్నం ఏంటి, దేశాన్ని సుస్థిరంగా ఉంచాలంటే బీజేపీ వల్ల కాదు అని ఒక చర్చ ప్రజల ముందు పెట్టింది. అది ప్రజలు నమ్ముతారు. ప్రజలు ఎందుకు నమ్ముతారంటే గత 70 సంవత్సరాలుగా ఈ దేశాన్ని సెక్యులర్ పునాదుల మీద నిలిపింది కాంగ్రెస్ పార్టీ. ఇలా ప్రాంతీయ పార్టీలు కానీ, లేకపోతే ఆయా ప్రాంతాల్లో వర్గ దృక్పథంతో ఉన్న పార్టీలతో ఒరిగింది ఏం లేదు ఈ దేశానికి. మీరు అవునన్నా కాదన్నా 2032, 2036 వరకు అత్యంత ధనవంతమైన శక్తిగా మార్చేందుకు ఆధునిక భారతాన్ని నిర్మించే ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ ఒక ప్రణాళిక వేస్తున్నది. ఇంకా ఎప్పుడు కూడా డెవలపింగ్ స్టేట్గా ఉండడానికి అవకాశం లేదు. డెవలప్డ్ స్టేట్గా మనం పోతున్నాం. 6వ అతిపెద్ద రాజ్య వ్యవస్థ, ఆర్థిక వ్యవస్థగా మారింది. నెంబర్ 1 స్టేట్ కావడానికి కూడా భారతదేశానికి ఇలా కాంగ్రెస్ పార్టీ యొక్క మొడాలిటీసే రేపు దిక్సూచిగా మారుతుందని నేను అనుకుంటున్నాను. చివరిగా వేణుగోపాల్ రెడ్డి గారు, 2019 ఎన్నికలు సర్వత్రా మోదీమయంగా కనిపిస్తూ ఉన్నాయి. ఇలా చూసుకుంటూ ఉన్నప్పుడు 2014లో సొంతంగా మెజారిటీ ఫిగర్ను సాధించారు. ఇప్పుడు మెజారిటీ ఫిగర్ను సాధించబోతున్నారా? ఏవి మీకు కలిసి వచ్చే విజయ అవకాశాలు ఉన్నాయి ఇక్కడ? ఖచ్చితంగా మేము దేశవ్యాప్తంగా అప్పటికి ఇప్పటికీ మా పార్టీ అన్ని రాష్ట్రాల్లో విస్తరించింది. మేము సరే మొన్న వాళ్ళు 3 రాష్ట్రాలు ఓడిపోయినామన్నా కూడా పార్లమెంట్లో ఆ 3 రాష్ట్రాలలో మేము 99 నుంచి 100% పార్లమెంట్ సీట్లు ఆ 3 రాష్ట్రాల్లో సాధిస్తాం ఇప్పుడు వచ్చే ఎన్నికలలో. దానితో పాటు మాకు ఏది పశ్చిమ బెంగాల్ కానీ, లేదంటే అస్సాం కానీ, ఇంకా కర్ణాటకలో పోయినసారి మాకు 17 వచ్చినాయి. ఈవెన్ ఈసారి కేరళలో కూడా మేము కొంత ఈసారి అవకాశాలు ఉన్నాయి మాకు. అదేవిధంగా తమిళనాడులో కూడా కొద్దిగా పెరుగుతాయి. కాబట్టి మేము దక్షిణాదిలో మాకు పోయినసారి వచ్చిన సీట్ల కంటే ఈసారి 130 సీట్లు ఉన్నాయి దక్షిణాదిలో. మాకు పోయినసారి అంతా కూడా 22 సీట్స్ 23 వచ్చినాయి. అంతకని ఇప్పుడు మేము 30 సీట్లు ఇక్కడ మేము రీచ్ అవుతున్నాం మా లెక్క ప్రకారం. మేము కొద్దిగా తూర్పు సంబంధించిన అదే ఒరిస్సా కానీ, అస్సాంలో ఈసారి మునుపటి కంటే పెరుగుతాయి. అదేవిధంగా మాకు బెంగాల్లో పెరుగుతాయి. ఈశాన్య రాష్ట్రాల్లో కూడా మాకు పెరిగే అవకాశాలు ఉన్నాయి. దాంతోపాటు మా అలయన్స్లు ముందే కుదుర్చుకున్నాం. ఈ లెక్కన మాకు దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ తీసుకున్న అనేక నిర్ణయాలు కానీ, దేశ రక్షణ రంగంలో కానీ, పేదలకు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు కావచ్చు, దేశం ఆర్థికంగా పురోభివృద్ధి కావడం కావచ్చు, అనేక విషయాలలో ఇలా ప్రజలకు ఒక విశ్వాసాన్ని, దేశ భద్రతను, తర్వాత ఒక విశ్వాసాన్ని, డెవలప్మెంట్ను, ఉపాధి అవకాశాలను మెరుగుపరచడంలో అన్నిట్లలో కూడా ఒక విశ్వాసాన్ని నరేంద్ర మోడీ కల్పించింది. కాబట్టి ఇలా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ మీద దేశ ప్రజలకు ఒక విశ్వాసం ఉంది. దాంతో మేము గెలుస్తాం. ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో కూడా మేము ఇవాళ చెప్తున్నాం, సరే ఇవాళ వాళ్ళు ఎవరి సీట్లు వాళ్ళు చెప్పినా కూడా తెలంగాణలో ఈసారి మేము మెజార్టీ సీట్లు గెలుస్తామని మేము చెప్తున్నాం. దేశం అంతటా మునుపటి కంటే నరేంద్ర మోడీ గారికి మునుపు అంతటా లేదు వేవు పోయిన 2014 ఎన్నికల్లో. కానీ ఈసారి ఎన్నికల్లో వారికి దేశవ్యాప్తంగా ప్రతి మూలకు వారి యొక్క నాయకత్వంతో పాటు ఇక్కడే కేసీఆర్కి ఎట్లయితే ముఖ్యమంత్రికి ఓట్లు వేసిండ్రో అక్కడ కూడా ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉండాలనే దాంట్లో 60 నుంచి 70% ప్రజలు కోరుకుంటున్నారు దేశంలో. ఆ యొక్క వేవ్ ఏదైతే ఉన్నదో మూలకు పోయింది. ఆ యొక్క సంక్షేమ ఫలాలతో పాటు అభివృద్ధి ఫలాలు కూడా అందినాయి. అది ఇవాళ మేము ముందుకు తీసుకుపోతున్నాం కాబట్టి గెలుస్తామనే విశ్వాసంతో మేము ఉన్నాం. దేశవ్యాప్తంగా జరగనున్న సార్వత్రిక ఎన్నికల సంగ్రామంలో ఎన్డీఏ, యూపీఏలు ముఖాముఖి తలపడనున్నాయి. ప్రాంతీయ పార్టీలు కూడా తమ అభ్యర్థుల గెలిపే లక్ష్యంగా ప్రజాక్షేత్రంలో ప్రచార పర్వం కొనసాగుతోందని చర్చలో పాల్గొన్న నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.